అంబటి రాంబాబు కార్యాలయంపై దాడి తర్వాత ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం కార్యాలయంలో అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ రోజు జరిగినటువంటి విధ్వంసంలో ఏమేమి ధ్వంసమైనాయి అనేది ఒకసారి పరిశీలిద్దాం. మొదటగా అంబటి రాంబాబు ఆ రోజు దాడికి ముందు ఇక్కడ ఈ కార్యాలయంలో ఇదే ప్లేస్లో ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా ధ్వంసం చేసేసారు. లోపలికి ఒక్కసారిగా రావడంతో ఇదంతా కూడా కార్యాలయం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదంతా కూడా ఇక్కడ ఒక్కసారిగా దగ్గరలో ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఒక్కసారిగా దానిపైన కూడా చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడి నుంచే ఆ రోజు నిప్పు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ నిప్పు పెట్టినటువంటి దానికి ముందు ఈ గ్లాసులంతా కూడా కర్రలతో దాడులు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇక్కడే అంబటి రాంబాబు ప్రతిరోజు కార్యకర్తలు కానీ లేకపోతే ముఖ్య నేతలతో కూర్చొని మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఆ ఫ్రిడ్జ్ డోర్ కానీ అవన్నీ కూడా మొత్తం పగలగొట్టారు. ఇదంతా కూడా స్టిక్కర్ బ్యాక్ సైడ్ అంతా కూడా గ్లాస్ పగలగొట్టారు. తర్వాత దీనిని వాళ్ళు స్టిక్కర్ అతికేయడం జరిగింది అప్పటికప్పుడు తీసుకొని వచ్చి. దాంతోపాటు ఇక్కడ సీసీటీవీకి సంబంధించి మొత్తం అంటే కార్యాలయానికి సంబంధించి మొత్తం ఇక్కడ కనబడేటటువంటి సీసీటీవీ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇదంతా కూడా ధ్వంసం చేసి DVR కానీ మిగిలినటువంటివి కూడా ధ్వంసం చేసి ఇక్కడ ఉండేటటువంటి హార్డ్ డిస్క్ను కూడా తీసుకొని వెళ్ళిపోయారనే విధంగా కూడా ప్రస్తుతం కార్యాలయం వాళ్ళు అయితే చెప్తున్నారు. తర్వాత ఈ గదిలోకి కూడా వచ్చారు. ఈ గదిలో మొత్తం దీన్నంతా కూడా పగలగొట్టినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు ఇక్కడ ఆ గదిలో నుంచి అంబటి రాంబాబు ఒక్కసారిగా దాడి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ గదిలోకి అంటే మూడో గది, ఇది మీడియా కోసం పెట్టేటటువంటి హాలు, ఈ గదిలోకి వచ్చారు. ఇక్కడే దాడి జరిగిన తర్వాత 7 గంటల సేపు ఈ గదిలోనే వాళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. ఎందుకంటే ఇది ఇక్కడ బీరువా కానీ లేకపోతే ఈ గదిలోకి కొంత రావడానికి కూడా వెంటనే పోలీసులు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళ కార్యకర్తలు కూడా చుట్టూ ఆయన పైన దాడి చేయకుండా కూడా ఆపారు. మొత్తంగా ఈ గదిలోనే 7 గంటల సేపు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక్క గదిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు కనీసం టాయిలెట్కి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా కొంతమంది అయితే ఆ రోజు అంబటి రాంబాబుతో పాటు ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ గ్లాస్ డోర్ ఇక్కడంతా కూడా ఒక గ్లాస్ డోర్ ఉండేది. ఆ గ్లాస్ డోర్ అంతా కూడా పగలగొట్టారు. వాటి ముక్కలు కూడా చూడొచ్చు. మొత్తం గ్లాస్ డోర్లు అవడంతో దాడి జరగగానే వెంటనే అవన్నీ కూడా బ్రేక్ అయిపోయినాయి. మొత్తంగా ఈ ఫ్లెక్సీలు కానీ ఇక్కడ ఒక పెద్ద డోర్ లాగా ఒక ఎక్విప్మెంట్ ఉండిద్ది, అదంతా కూడా పగలగొట్టి మొత్తం చించేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా అయితే మాత్రం ఈరోజు ఈ కార్యాలయం మొత్తం కూడా పరిశీలించడానికి అనేక మంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా అయితే మాత్రం ఆ రోజు ఒక విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో ఈ కుండీలు కానీ ఇదంతా కూడా ఇక్కడికి రాళ్ళు అంటే 7 గంటల సేపు ఇదే ప్రాంతంలో రాళ్ళ దాడి జరిగినటువంటి పరిస్థితులు. ఆ గ్లాసులు ఏముంది గ్లాస్ డోర్లు కాబట్టి వెంటనే పగిలిపోయినాయి, లోపలికి వెంటనే వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా ఇది ప్రస్తుతం అంబటి రాంబాబు ఆ రోజు 7 గంటల సేపు దాడి ఏదైతే జరిగిందో ఆ దాడిలో తర్వాత పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. మొత్తంగా ఇప్పుడైతే ఈ కార్యాలయాన్ని కూడా పార్టీ శ్రేణులంతా పరిశీలిస్తున్నారు. చిన్నగా వీటన్నిటిని కూడా రూపురేఖలు కూడా వాళ్ళు అయితే మార్చుకునేటటువంటి పరిస్థితులను చూపిస్తుంది. అయితే ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి సీసీటీవీ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ అంతా కూడా కొంత మిస్ అయినట్లు కూడా వాళ్ళైతే చూస్తున్నారు. దానికి సంబంధించి ఏ విధంగా తీసుకొని రావాలనే దానిపైన అయితే పార్టీ శ్రేణులు ప్రస్తుతం దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.